లెజెండరీ దర్శకుడు గురుదత్ 100వ జయంతి సందర్భంగా బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ ఆయన జీవిత కథను బయోపిక్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినీ విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన దర్శకుడు గురుదత్ 100వ జయంతి ఉత్సవాలు జూలై 9న ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ గురుదత్ జీవితంపై బయోపిక్ లో నటిస్తూ కొత్త లుక్ లో కనిపించనున్నాడు. ఆల్ట్రా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ గురుదత్ ఫిల్మోగ్రఫీ హక్కులతో ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. ప్యాసా, కాగజ్ కే ఫుల్, సాహిబ్ బీబీ ఔర్ గులాం వంటి గురుదత్ క్లాసిక్ లు 4K వర్షన్ లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమై అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాలు జూలైలో భారత్ లోని థియేటర్లలో మళ్లీ విడుదల కానున్నాయి. వారం రోజుల సినీ నివాళి కార్యక్రమంలో గురుదత్ సినీ సంపదను జరపనున్నారు. విక్కీ కౌశల్, యూరి, చావా వంటి హిట్ల తర్వాత ఈ బయోపిక్ తో గురుదత్ వారసత్వానికి న్యాయం చేయనున్నాడని అభిమానులు ఆశిస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరికొత్త లుక్ తో అభిమానులను ఆకర్షిస్తున్నాడు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది సినిమా పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. జాన్వీ కపూర్ జోడీగా నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ కథానాయికగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది చిత్రం భారీ అంచనాలు నెలకొల్పింది. రామ్ చరణ్ సరికొత్త మేకోవర్ లో మాస్ క్లాస్ కలగలిపిన లుక్ తో అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు. విజయనగరం యాసలో డైలాగులు, గడ్డం, నోజ్ రింగ్ తో రగ్గడ్ అవతార్ లో రామ్ చరణ్ కనిపిస్తున్నాడు. ఇటీవల విదేశీ పర్యటనలో సూట్ లో రాయల్ లుక్ లో కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ చిత్రంలో శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మార్చి 27, 2026న విడుదల కానుంది. ఈ స్టైలిష్ లుక్ తో రామ్ చరణ్ మరోసారి తన స్టార్డమ్ నిరూపించాడని అభిమానులు అంటున్నారు. సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడితో యాక్షన్ డ్రామా చేస్తే బాక్సాఫీస్ రికార్డులు బద్దలవుతాయని ఫ్యాన్స్ ఉత్సాహంగా చర్చించుకుంటున్నారు. పాన్ ఇండియా చిత్రం థగ్ లైఫ్ రిలీజ్ దగ్గర పడుతుండగా కమల్ హాసన్ వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. కన్నడ భాషపై చేసిన కామెంట్స్ కన్నడిగులను ఆగ్రహానికి గురిచేశాయి. కమల్ హాసన్ నటిస్తున్న థగ్ లైఫ్ చిత్రం జూన్ 5న విడుదలకు సిద్ధమవుతోంది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామాలో త్రిషా, శింబు, అభిరామి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే చిత్రం ఆడియో లాంచ్ లో కమల్ చేసిన వ్యాఖ్యలు కన్నడ భాష తమిళం నుండి ఉద్భవించిందని పేర్కొనడం వివాదానికి దారితీసింది. ఈ వ్యాఖ్యలపై కన్నడ ప్రేక్షకులు, సంస్థలు తీవ్రంగా స్పందించాయి. కమల్ క్షమాపణ చెప్పకపోతే సినిమాను కర్ణాటకలో నిషేధిస్తామని హెచ్చరించాయి. కమల్ మాత్రం తన వ్యాఖ్యలు ప్రేమతో చెప్పినవేనని, క్షమాపణ అవసరం లేదని స్పష్టం చేశారు. ఈవెంట్ లో శివరాజ్ కుమార్ కమల్ ను తండ్రితో పోల్చడం, కన్నడిగులు ఇతర భాషా చిత్రాలు చూడరా అని ప్రశ్నించడం కూడా విమర్శలకు దారితీసింది. ఈ వివాదం సినిమా బాక్సాఫీస్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.